ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటారు, కానీ పిల్లల సంఖ్యతో కూడా సంబంధం లేదని ఈ జంట నిరూపించింది. నా ప్రేమే నా లోకం అనుకునే కాలం పోయి మాకు ఆల్రెడీ ఉన్న 9 మంది పిల్లలు చాలు, మా కోసం మేము కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఏమో కానీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 3 పిల్లలు తల్లి, 6 పిల్లల తండ్రి ప్రేమలో పడి ఏకంగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ విచిత్రకరమైనటువంటి ఘటన జరిగింది. తబస్సుమ్ అనేటువంటి మహిళకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. అలాగే మొహమ్మద్ ఉమర్ అనే వ్యక్తికి 6 పిల్లలు ఉన్నారు. ఇద్దరు వేరువేరు సంసారాలలో బిజీగా ఉండాలి, కానీ విధి వారిని ఎక్కడ కలిపిందో ఏమో కానీ ఇద్దరి మధ్య మనసులు కలిశాయి. వయసుతో పని లేకుండా వీరి మధ్య చిగురించిన ప్రేమ క్రమంగా బలపడింది. ఇంకేముంది, ఇక మన ప్రపంచం వేరు అని డిసైడ్ అయిపోయారు. పెద్దలకు తెలిసి గొడవ అవుతుందనే ఉద్దేశంతో ఈ జంట ఎవరికీ తెలియకుండా నేరుగా కోర్టుకు వెళ్ళి లీగల్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇస్లామిక్ పద్ధతిలో నికాహ్ కూడా పూర్తి చేసుకున్నారు. సీక్రెట్గా ఉందాం అనుకున్న ఈ మ్యాటర్ కాస్త చివరకు ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసిపోయింది. ఇంకేముంది, ఊర్లో పెద్ద పెద్ద పంచాయతీలు పెట్టారు. నీకు 3 పిల్లలు, అతనికి 6 పిల్లలు, ఈ వయసులో ఈ పనులు ఏంటయ్యా అంటూ పెద్దలు అక్కడ తరలు పట్టుకున్నారు. కానీ ఆ జంట మాత్రం పంచాయతీలో అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక మాట చెప్పారు. మేమిద్దరం భార్యాభర్తలుగా కలిసే ఉంటాం, ఎవరెన్ని అన్నా మా నిర్ణయం మారదు అని తెగేసి చెప్పారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఊరుకుంటారా, తెగ ఆడుకుంటున్నారు. వీళ్ళకి లవ్ స్టోరీ కాదు, టోటల్గా 9 మంది పిల్లలతో ఒక క్రికెట్ టీం రెడీ అయిపోయింది అని కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతుంటే, సినిమాల్లో డైరెక్టర్లు కూడా ఇలాంటి స్క్రిప్ట్ రాయలేరు భయ్యా అంటూ మరికొందరు సెటర్లు వేస్తున్నారు. ఒకరికొకరు తోడు కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఆల్రెడీ కుటుంబాలు పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేయడం పట్ల కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మొత్తానికి ఈ లవ్ స్టోరీ చూస్తుంటే కాలంతో పాటు ప్రేమ పుట్టడానికి ఏ పరిమితులు అవసరం లేదని మరొకసారి అర్థమవుతోంది. ఏదేమైనా జీవితంలో బాధ్యతలు ముఖ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యం, కానీ ఎవరి వ్యక్తిగత జీవితం వారి ఇష్టం అన్నట్లుగా ఈ కాలంలో ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. మరి ఈ వింత జంట చేసిన పనిపైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి. क्या नाम आपका? कहाँ की निवासी हो? धनौरी। आपकी शादी कहाँ हुई थी? रानी नगर। कितने समय पहले हुई थी? 2015 में। तो आपके पास कितने बच्चे हैं? 3 बच्चे हैं। और आपके पति का क्या करते थे? वो कपड़े गाड़ी उतारते थे कपड़े। अच्छा, क्या हुआ उनके साथ? एक्सीडेंट हुआ था। कितने साल हो गए? 5वें साल है। उसके बाद क्या हुआ? उसके बाद मैं रह रही थी यहीं पे, फिर मेरी इनसे मुलाकात हुई। 5 साल काटे, 2 साल। हाँ। फिर किस्मत राय पे मेरी इनसे मुलाकात हुई। ये क्या करते हैं? ये गाड़ी संभालते हैं, बड़ी बड़ी गाड़ी काम करते हैं। क्या नाम है इनका? मोहम्मद उमर। कहाँ के निवासी हैं ये? कोहरुआ। कोरबाकू। थाना कौन सा पड़ता है? भोजपुर। भोजपुर। अच्छा, आपकी मुलाकात 3 साल पहले हुई थी? हाँ, 3 साल पहले। अब क्या हुआ है? अब हमने निकाह भी करा था, कोर्ट में रजिस्ट्री करा है। अब मैं इन्हीं के साथ रहना चाहती हूँ। अच्छा, अभी यहाँ के जो आपके परिवार वालों को पता है? और निकाह का परिवार वालों को नहीं पता था, ना कोई कोर्ट मैरिज का पता था, इन्हें अब पता चला। आपके मैके वालों को पता था पहले? मैके वालों को भी, मैके वाला आते जाते नहीं, उन्हें पता भी नहीं था। परिवार वालों को नहीं पता था। नहीं पता। आपने निकाह कहाँ किया है? हमने निकाह कलियर शरीफ में करा था। कलियर शरीफ में। कोई निकाह की रसीद वगैरह है? रशीद मेरे पास थी, लेकिन मैंने डर की वजह से घर के ना देख ले, मैंने फाड़ दी दुआ थी। ये हमारी भाभी थी, बड़े भाई की बहू। ये जो है इन्होंने किसी और के साथ निकाह कर दिया है। ये यहाँ से जा रही है, तीनों बच्चों को लेकर। किसके साथ निकाह किया? मोहम्मद उमर के साथ। कहाँ के हैं ये? कोरबा के। कोरबा में। थाना कौन सा पड़ता? भोजपुर। आज यहाँ से जा रही हैं ये? क्या क्या लेके जा रही हैं? सारा सामान लेकर जा रही है जो इनका था। अच्छा, जो शादी में मिला था? जो सब लेकर जा रही है। अच्छा, और बच्चे? बच्चे भी लेकर जा रही हैं। अब तक ये जा रही हैं तो हमारा कोई ताल्लुक नहीं है इनसे, हमने इन्हें बेदखल कर दिया। अब यहाँ आ नहीं सकती हैं। अच्छा, हाँ।